కాకినాడ జిల్లాలో ఇంధన సంక్షోభం తీవ్ర రూపం దాల్చింది. గత 3 రోజులుగా జిల్లా వ్యాప్తంగా డీజిల్, పెట్రోల్ కొరతతో వాహనదారులు చుక్కలు చూస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో బంకులన్నీ ఖాళీగా దర్శనమిస్తుండటంతో జనం కిలోమీటర్ల మేర ఇంధనం కోసం తిరుగుతున్నారు. కొరత లేదని అధికారులు ప్రకటనలు చేస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం టిన్నులు, క్యాన్లతో జనం బంకుల వద్ద బారులు తీరుతున్నారు. వ్యవసాయ యంత్రాలకు కూడా డీజిల్ దొరకకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధు అందిస్తారు. పెట్రోల్ బంకుల కొరత కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడికెక్కడ పెట్రోల్ కొరత కానీ డీజిల్ కొరత కానీ ఉంటుంది. అదే అధికారులు ఇప్పటికప్పుడు కూడా ఎక్కడ కొరత లేదు అధికారులు ఎప్పటికీ చెప్పినా కూడా కాకినాడ జిల్లాలో పెద్దాపురం, సామలకోట, పిఠాపురం, ప్రతిపాడు, తుని, కాకినాడ రోడ్లో కాకినాడలో కూడా పెట్రోల్ కొరత లేక చాలా మంది ఆటో డ్రైవర్లు నిత్యం ఇప్పుడు రైతులు ఏదైతే కోత మిషన్లు ఉన్నాయో కోత మిషన్లకి రైతులు ప్రాముఖ్యంగా రైతులకు బాగా అవసరం. ఎందుకంటే కోత మిషన్లకి డీజిల్ కాదు, డీజిల్ కూడా 2 రోజులు పెట్టి కొరత లేకపోవడంతో రైతులు కూడా చాలా ఇబ్బంది పడతారు. ఇటు ఆటో డ్రైవర్లు చూస్తున్నారు. ఆటో డ్రైవర్ రోజు కూడా పొట్ట గడప జీవనోపాధి రోజు ఆటో బయటకు తీసుకెళ్తే కానీ దాన్ని పొట్ట గడవదు. అంటే అలాంటిది కూడా రైతులతో పాటు ఆటో డ్రైవర్లు, వాహనదారులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అటు ప్రయాణికులు కూడా నిత్యావసరం వస్తుంది కాబట్టి పెట్రోల్ ఇప్పుడు ఎటువంటి పరిస్థితులు పొందారు. మధ్య నుంచి కూడా ఎవరో కూడా పెట్రోల్ లేక కొంతమంది బళ్ళు కూడా చూసుకునే పరిస్థితి ఉంది. పెట్రోల్ కొరత లేక రేపు సాయంత్రం వరకు కూడా పెట్రోల్ కొరత బొంకు యజమానులు కొంతమంది ఇక్కడ ఉన్న ఆటో నాయకులు ఆటో డ్రైవర్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, పెట్రోల్ మీకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది, మీకు డొక్కారితే కానీ రెక్కారదు అంటారు, ఈ ఆటో నడితే కానీ మీకు ఈ ఆటో జీవనోపాధి సాగదు, అది ఎటువంటి అనుకుంటున్నారు? అసలు మేము ఆటో తోలుకోకపోతే మేము ఫైనాన్స్ తెచ్చుకుని ఒక 50,000 కట్టి ఫైనాన్స్ తెచ్చుకుంటే నెలకు 10,000 కట్టాలి. ఈ చూస్తే డీజిల్ ఏమో అప్పుడే 6 రోజులు బట్టి మమ్మల్ని చూపేసి మోడీ గారు, చంద్రబాబు గారు దీని గురించి పచ్చిగానే ఆలోచించలేదు. ఒకే ఇంట్లో ఆటో ఇంట్లో 5 ఫ్యామిలీలు ఉన్నాయి, 5 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళని ఎలా పెంచుకోవాలి? మీకు ఓటు వేసినందుకు పొరపడడం, అది మేము ఆటోలు వచ్చి ఆటోల మీద తిరగడం పొరపడడం మాకు అర్థం కాలేదు. మా బతకడానికి నానా ఇదే ఇబ్బందులు పడుతున్నాం. ఈ రాత్రులనగా పొగలనగా బంకుల్లో ఆయిల్ కొట్టమని అడుగుతుంటే కూడా కొడతలేదు, అలా నిద్రలోట్లేదు. దాని గురించి ఆలోచించి ఆడతారని చెప్పి మాకు న్యాయం చేస్తారని కొంతమంది ప్రయాణికులు అడిగి తెలుసుకున్నాం. సార్, జిల్లాలో పెట్రోల్ కొరత చాలా, డీజిల్ పెట్రోల్ కొరత చాలా ఇబ్బందిగా ఉంది. అంటే ప్రయాణికులు ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ ప్లస్ ఉరి కోత సమయంలో కూడా మిషన్లు కూడా అందుబాటులో ఉరి మిషన్లకు పెట్రోల్ ఉండాలా, డీజిల్ ఉండాలా. ఇప్పుడు నిత్యం కూడా పెళ్లిళ్ళ సీజన్కి వెళ్ళి ఇబ్బంది ప్రయాణికులు కూడా చాలా మంది ఇబ్బంది పడతారు. ఎటువంటి విధంగా చూసుకోవచ్చు? రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెట్రోల్ డీజిల్ కొరత అనేది చాలా ఇబ్బందిగా మారింది. ఇక్కడ వారం రోజులుగా ఇక్కడ వాహనదారులు, ఇక్కడ రైతు వరి పొలం కోసే కోత మిషన్లో కూడా చాలా ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. ఇక్కడ రైతు పంట పండిపోయి కోయించుకునే దశలో ఉన్నాడు. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్ని లైన్ లో పెట్టడం ఇది కొత్త ఏమీ కాదు. నోట్ల మార్పిడి విధానంలో లైన్ లో పెట్టడం జరిగింది. అదే విధంగా జిఎస్టి పద్ధతిలో లైన్ లో పెట్టడం జరిగింది. అదే విధంగా కోవిడ్ టైంలో కూడా ఇవాళ మెడిసిన్ తీసుకోవడానికి కూడా లైన్ లో పెట్టడం జరిగింది. ఇలా ప్రజల్ని ఇలాంటి విపత్తు కాలంలో ఇక్కడ యాజమాన్యం, ప్రభుత్వం సిండికేట్ గా వ్యవహరిస్తూ ఇవాళ పెట్రోల్ ఉన్నా కూడా నిల్వ చేసుకుని ఇవ్వలేని పరిస్థితిలో ఇవాళ భారతదేశంలో ఈ దౌర్భాగ్యం ఏర్పడతా ఉంది. చెప్పండి సార్, చాలా మంది పెట్రోల్ కొరత ఎక్కువగా ఉంది 2 రోజులు బట్టి. అంటే గతంలో కొంతమంది బ్లాక్ లో అమ్ముతారని కూడా చెప్తారు. ఏ విధంగా? బయట లీటర్ 100 రూపాయలు బొంకులు అయితే 150 రూపాయలు అమ్ముతున్నారు. ఏటమ్మా అంటే మేము పొదుపు తెచ్చుకొని అమ్ముకుంటున్నాం అని చెప్తున్నారు. వాళ్ళు తప్పలేదు. ఇక్కడ డీజిల్ ఉన్నా సరే కొరతలేదు. ఇప్పుడు ట్రిప్ వెళ్ళి కాబట్టి దారి లేకపోతున్నాడు, కాఫీ డీజిల్ అర్థమవుతలేదు. అడుగుపోలే మనం చెల్లించేతోటి దానికోసం మేము డీజిల్ కావాలని ఆటో డ్రైవర్లు అందరూ యూనియన్ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నా సరే లేదు బెదిరించడం రుబాబు చేస్తున్నారు వాళ్ళందరూ. దీనికోసం మేము ఆటో డ్రైవర్లు ఖండిస్తున్నాం. దీనికోసం మనకు డీజిల్ కావాలని అడుగుతున్నాం.
ఇది మొత్తం మీద కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో అయితే ఎక్కడా కూడా కాకినాడ జిల్లా మొత్తం కూడా పెట్రోల్ కొరత డీజిల్ కొరత రాకపోవడంతో అటు రైతులు కానీ ఇటు అటు డ్రైవర్లు కానీ కూడా చాలా ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వెంటనే దీని మీద చర్యలు తీసుకుని మమ్మల్ని కాపాడండి మహాప్రభు అంటూ ప్రయాణికులు అంటున్నారు. అంటే అటో జీవనోపాధి కోసం జీవనోపాధి ఏదైతే రెక్కండి దొక్కండి ఆటోలో ప్రయాణికులు ఎక్కించుకుంటేనే మాకు రెక్కాడదు. ఇటువంటి టైంలో డీజిల్ లేకపోవడం పెట్రోల్ డీజిల్ లేకపోవడంతో మాకు చాలా ఇబ్బందిగా ఉందని అటు రైతులు కానీ ఇటు ప్యాసింజర్లు కూడా చాలా ఇబ్బంది పడుతుంది. ఇది మొత్తం మీద తాజా పరిస్థితి కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం. సిద్ధు రాజు.